మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. మరి చాలా రోజుల తర్వాత దేవుడు నన్ను కనికరించి నాపై కృపచ్చు. మరి నేను సెల్ పోగొట్టుకున్న సమయంలో మరి యూట్యూబ్లో వాక్యం చెప్పలేకపోయాను. కానీ దేవుడు నాపై కృపచ్చు నాకు మరి యొక్క నూతన సెల్లో ఈ వాక్యం ప్రకటించే మరి పనిలో నేను ఉంటుండగా నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు కలిగిన వాడిని. దేవుని నామునకే మహిమ ఘనత కలుగునుగాక. దేవుని వాక్యం యోబు గ్రంథం. యోబు అను మాటకు హెబ్రీ భాషలో శ్రమనొందినవాడు, దుఃఖపడినవాడు, హింసించబడినవాడు. హెబ్రీ భాషలో యోబు అను మాట అర్థము. దేవుడు మరి అపవాదితో ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అపవాదితో ఆయన మాట్లాడుతున్నాడు, సాతానుతో అతను మాట్లాడుతున్నాడు. ఆయన గురించి యోబు గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవను. ఎంత గొప్ప మాట! ఒక మామూలు మనిషి మానవ నిమిత్తము దేవుడిచ్చే సాక్ష్యం ఎంత అద్భుతం! భూమి మీదనే అతని వంటి వాడెవడూ లేడంటున్నాడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమును యోబు కలిగి అంటున్నాడు. అతను ఎంతో ధనవంతుడు. అతను ధనవంతుడైనను దేవుని విసర్జించిన వాడు కాడు. చెడుతనాన్ని విసర్జించాడు కానీ దేవుణ్ణి ఆయన వదిలిపెట్టలేదు. తనలో ఉన్న చెడుతనం అంతా విసర్జించినవాడు. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి చూడండి, యథార్థవంతుడు. దేవునికి మన యథార్థత అనేది చాలా ఇష్టం. మన యథార్థతను ఆయన కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు. మరి మన న్యాయంగా ఉండాలని దేవుడు, అందుకే ఆయన న్యాయవంతుడు అయిన వాడు అంటున్నాడు. దేవుడి గురించి దేవుని యొక్క సాక్ష్యం. దేవుడి ఆయనకు అనేక శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి. ఆయనకు ఆస్తి నష్టం జరిగింది. శోధకుడు అనేక విధంగా శోధించాడు. వ్యాధి కలిగింది, దుఃఖము కలిగింది, హింసించబడ్డాడు అపవాది చేత. కుమారులను, కుమార్తెలను, ఆస్తిని పోగొట్టుకున్నాడు. కానీ ఆయన దేవుణ్ణి వదిలిపెట్టాడు. అంతకు రెట్టింపుగా దేవుడు అతనికి దయచేసి, అందుకే మరి ఆయన 42వ అధ్యాయము మరి 1వ వచనంలో మరి యోబు దేవుని గురించి ఆయన ఇలాగ తెలియజేస్తున్నాడు, ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుంది. దేవుని యందు చూడండి, దేవుని గురించి ఆయన తెలుసుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఆయన అంతకు రెట్టింపుగా దయచేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశాలు వేరు, మనుషుల ఉద్దేశాలు, మానవుల ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాలకు మనుషుల ఉద్దేశాలకు చాలా వ్యత్యాసం. ఆ అనుభవం యోబుకుంది. అందుకే దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నీవు సమస్తమును చేయగలవు. నువ్వు మనుషులు సమస్తము చేయగలరా? మనుషులకు సాధ్యం కాదు. సమస్తమును చేయగలవాడు గొప్ప దేవుడు. ఆ దేవుడు శక్తిమంతుడు. మరి నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. దేవుడు ఏదైతే నీ మీద ఉద్దేశం కలిగి ఉంటాడో, ఏ ఉద్దేశం అయితే నీ అందు దేవునికి ఉంటుందో, ఆ ఉద్దేశాన్ని నిష్ఫలం చేసే దేవుడు కాదు. నీవు నమ్మకము, విశ్వాసము దేవునికి తెలుసు. అందుకే నీ ఉద్దేశము నిష్ఫలము కానేరదు నేను ఎప్పుడు తెలుసుకుంటుని. అవును, మన జీవితాల్లో దేవుని గురించి తెలుసుకోవాలంటే చాలా అసలు. యోబు సాక్ష్యం, యోబు గురించి దేవుని సాక్ష్యం, దేవుని గురించి యోబు యొక్క సాక్ష్యం నేను ఇప్పుడు తెలుసుకుంటాను. అవును, మనము తెలుసుకునే రోజు వస్తుంది. మనకు ఎన్ని కష్టాలు, బాధలు, హింసలు. యోబు కూడా ఆయన శ్రమనొందిన వాడు, ఆయన పేరులోనే ఉంది. ఆయన దుఃఖపడినవాడు, హింసించబడినవాడు. ఆయనను దేవుడు అద్భుతంగా ఆయనను ఆశీర్వదించాడు, బలపరిచాడు, తన కృపను చూపాడు. యోబుని దేవుడు వదిలిపెట్టలేడు. ఏ కష్టంలో, ఏ బాధలో నేనున్నా
ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఉద్దేశంలన్నీ సఫలము చేసే దేవుడు. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక తన యందు భయభక్తులు గల బిడ్డల మీద ఉంటుంది. అది మనం గుర్తెరిగి ముందుకు మనం సాగుతుండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం యథార్థమైన జీవితం జీవించాలి, న్యాయమైన జీవితం జీవించాలి. ఇప్పుడు దేవుడు మనకు సమస్తమును చేయగలడు. దేవుడు యోబుకు ఏ విధంగా చేశాడు? రెట్టింపుగా చేశాడు. మన జీవితాల్లో కూడా మనం ఎంత బాధ, ఎత్తుకులు, ఇబ్బందులు, శోధనలు, విపత్తులు మనల్ని ఆవరించి ఉన్నను, వాటినన్నిటినీ విడుదలను కలుగజేసే దేవుడు. ఎందుకంటే దేవుని ఉద్దేశములు నిష్ఫలము కాలేదు. అటువంటి నమ్మకము, ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దయచేసి వెలింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరని, మరి అలాగే మరి షేర్ చేయగలరని నేను మీ అందరినీ వినయంతో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.